నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. ఏ ఊరండి? మాది గోకవరం మండలం గుమ్మలదొడ్డి అండి. గుమ్మలదొడ్డి. ఏంటి పరిస్థితి? మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? మా ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారండి. అంటే ఆయన ఏ పార్టీ? తెలుగుదేశం, జనసేన, ఉమ్మడి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అండి. ఆయన ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థి అండి. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి అండి. ఓకే అండి. అపోజిషన్ ఎవరండి? అపోజిషన్ తోట నరసింహ గారండి. ఏంటి ఎలా ఉంటుంది? మహానుభావుడు మొన్నటి దాకా మా పార్టీలో ఉన్నారండి, మా పార్టీలోనే తిరిగారండి. గట్టిగా మాట్లాడండి. మొన్నటి దాకా మన పార్టీలో ఉండేవారండి, తెలుగుదేశంలో ఉండేవారండి. ఆయన ఈరోజు మరి జనసేన అదే వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళి ఆయన పోటీ చేస్తున్నారు మా నెహ్రూ గారి మీద. మరి మా నెహ్రూ గారు ఎప్పుడు గోకవరం మండలం కానీ, జగ్గంపేట మండలం, కిల్లంపూడి మండలం, గండెపల్లి మండలం కూడా సాగు తాగునీరు గురించి ఆయన చేసిన కృషి అంతా చాలా ఇదిగా చేశారండి. మరి ఆయన మహానుభావుడు, ఆయన చాకలనాడు తెచ్చారు, మరి చాలా తెచ్చారు ఆయన. అలాగే పుష్ప ఎత్తులపతి వాళ్ళు తెచ్చారు, మల్లవరం ఇరిగేషన్ తెచ్చారు. మరి ఈరోజు చాకలనాడులాగా మన డెల్టాలా ఏరియాలో ఉందంటే నిజంగా జ్యోతుల నెహ్రూ గారు పెట్టిన భిక్షనండి. మరి అలాంటి మహానుభావుడు మీ నియోజకవర్గంలో మరి మేము గత 5 సంవత్సరాల్లో మిస్ అయ్యాం. ఈ సంవత్సరం అయితే మాత్రం ఒక 50,000 మెజార్టీతో మేము నెహ్రూ గారిని నెగ్గించుకుంటామని మేము నమ్మకం ఉందా? గెలుస్తారా ఆయన? అసలు గెలుస్తారండి, కంపల్సరీ 50,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తారండి నెహ్రూ గారు. అసలు ఓట్లు వేస్తారా జనాలు? వేస్తారండి. ఆయన చేసిన అలాంటిదండి, ఆయన చేసిన అభివృద్ధి పనులు కూడా అలాంటి అండి. ఆయన సొంతంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా మహిళ మ్యారేజ్ అవుతుందంటే 20,000 రూపాయలు సొంత డబ్బులు ఇస్తున్నారండి నెహ్రూ గారు. అలాగే విద్యా వైద్యం చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు నరసింహ గారితో ముందు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశారు, ఎంపీ చేశారు. మరి ఆయన ఏమి మీకు న్యాయంగా ఏమి పరిపాలన చేయలేదా? ఈ నియోజకవర్గానికి మండలం కానీ చేసినంత శూన్యం ఏం చేయలేదండి. ఇక్కడ ఏం చేసింది ఏమీ లేదండి. ఆయన ఏదో దాబుగట్టలు కట్టారు, అవి కట్టారు, కానీ అసలు అయితే విద్యా వైద్యంలో మాత్రం ఏమీ వెనకబడి ఉన్నామండి మేము. నెహ్రూ గారు అయితే వస్తే నెహ్రూ గారు అయితే మాకు అన్ని చేసి పెడతారని, మాకు పని చేసి పెడతారని నమ్మకం ఉందండి. ఆయన వల్ల ఈ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు వచ్చినాయంటే ఆయన వల్ల వేసేవాడండి. గతంలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు అన్నీ వేసారండి. అంటే మీరు చివరిసారిగా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయన ఎటువంటి పరిపాలనలో అభివృద్ధి జరగలేదా? కనిపించలేదండి ఆయన. ఆయన ఎమ్మెల్యే మళ్ళీ మాకు కనిపించలేదండి. ఆయన ఏ ఊరిలో అయినా జగ్గంపేటలో లేడా అన్నారండి. ఆయన అంటే ప్రజల్లోకి రావడం తక్కువ అండి, తక్కువ. ఓకే ఓకే, ఓవరాల్గా ఇప్పుడు జగన్ మద్యపానం నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతా అన్నాడు. మరి మద్యపాన నిషేధం చేసాడా? ఓట్లు అడుగుతున్నాడు కదా. చేశారండి. జగన్ బ్రాండ్ అండి. జగన్ బ్రాండ్ అంటే అండి మీకు తెలిసి ఉంటుందండి. ఇంకా అన్ని అమరావతి రాజధాని లేదండి అక్కడ, కానీ బాటిల్ మీద ఉందండి. స్పెషల్ స్టేటస్ అమరావతి రాజధాని లేదంటున్నారండి. ఉందండి, కానీ మామూలు తెలియలేదు. బాటిల్ మీద ఉంటుందండి. అమరావతి అని ఉందండి బాటిల్ మీద. అది జగన్ బ్రాండ్ మీద ఉందండి. మనకి ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారండి, ఎక్కడ హైదరాబాద్ లో, బెంగళూరులో చదువుకుంటున్నారండి. ఎవరు బాబు మీ క్యాపిటల్ ఏంటని అడిగారట. అలా బురదించుకుంటున్నారండి. అదే బాటిల్ వచ్చినాయి కదా క్యాపిటల్ అని. బాటిల్ అని చెప్తుంటే వాళ్ళకి ఎవరు బాటిల్ మేము కదా మీరు రాజధాని ఏంటని అడిగారంటే, మాకు రాజధాని లేని బురదించుకున్నారంటండి. అంత చదివి కూడా బురదించుకుంటారండి పిల్లలు. అయితే పరిపాలనలో మందు రూపంలోనే అభివృద్ధిని తప్పితే అది కూడా కల్తీ మద్యం అభివృద్ధి ఏమి లేదంటారు. జగన్ బ్రాండ్ అండి, ఏమి లేదండి. ఏం చూసినా మద్యం చూసినా ఏం చూసినా జగన్ బ్రాండ్ అండి, ఏమి లేదండి. చేసి మొన్న ఎవరో రాయిచ్చు కొట్టేయారు అంటున్నారు కదా, అది సార్ మీకు తెలుసు, అందరికీ తెలుసండి. కోడికత్తి అండి. కోడికత్తి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కోడికత్తి ఎలాగొచ్చిందండి? ఎయిర్పోర్ట్ లో కోడికత్తి ఎలాగెట్టదండి? మామూలుగా మా నెహ్రూ గారు వస్తున్నారని చెప్పి మధురపూర్ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళామండి. ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే సెల్ కూడా తీసుకున్నారండి. తీసుకుంటారు, సెల్ పెన్ కూడా తీసుకున్నారండి. మరి అలాంటి సెల్ పెన్ తీసుకున్న సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉన్న మనిషి సీఎం గారు లోనికి వెళ్ళారంటే ఆయనకి కోడికత్తి ఎలాగొచ్చింది లోనికే? అదంతా ఒక డ్రామా సార్, ఏం కాదండి. కొట్టారంటారండి, నేను రాయితో కొట్టారండి. స్వచ్ఛంగా టీవీలో కనపడుతుందండి. దండ వేసేటప్పుడు ఏదో దండకే ట్రైన్ కి కుక్క తగులుకుందండి. ఇలా గీసిందండి. వెంటనే దాన్ని చేశారండి. అయిపోయిన తర్వాత ఒక అరగంట పోయి దాన్ని క్రియేట్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు రాయి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు రాయి కొడితే కొన్ని ఉంటుందండి, కొన్ని ఉండదు కదండి. అక్కడే స్పాట్లు ఎలా కొడతారండి, కొన్ని ఉండదు కదండి. అదంతా కోడికొట్టి డ్రామా అండి, జనానికి తెలనే ఉంది. ఓకే, ఓవరాల్ గా అభివృద్ధి అనేది శూన్యం. ఇప్పుడు నెహ్రూ గారిని గెలిపించుకుంటే మీకు అభివృద్ధి కనిపిస్తా అంటారు. బాగా గెలిపించుకుంటామండి. నెహ్రూ గారు చేస్తే మాకు విద్య, వైద్యం, అన్ని ప్రాజెక్టులు కూడా వస్తాయండి. ఆయన చేసిన మహానుభావుడు మాకు అన్ని చేసి తెలుసుకుంటాం. ఓవరాల్ గా అసలు నెహ్రూ గారు అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి? చాలా మంచివారండి. మనుషులకి వెళ్తే విలువిస్తాడా? ఇస్తారండి. లేకపోతే ఫోన్ చేస్తే మాకు వచ్చి ఆదుకుంటారు. ఫోన్ కాల్ కొడితే చాలండి. మేము ఎక్కడో మారుమూల ఉన్న ఫోన్ కాల్ కొడితే నెహ్రూ గారు కానీ, నవీన్ గారు కానీ వచ్చి మా సలహా తీసుకుని మా కష్టం తీసి వెళ్తారండి. ఓకే, మీ అభిమానం చాలా బాగుంది. మీ నాయకుడు కూడా బాగానే ఉన్నాడు అనుకుంటా. మీ అంత అభిమానం చూపిస్తున్నారంటే థ్యాంక్ యూ అండి. నమస్కారం.